వెల్కమ్ టు హెస్వర్ మీడియా. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీద్ మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నాడు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో భారత్ సైన్యానిదే పూర్తి తప్పు అంటూ బీరాలు పలికాడు. తమ దేశం చాలా మంచిదని, శాంతి కోసం పాటుపడుతుందని వ్యాఖ్యానించాడు. భారత సైన్యమే పాకిస్తాన్లోని మసీదులు, పౌరులపై దాడి చేస్తుందని అసత్యాలు పలికాడు. కరాచీలో నిర్వహించిన ఓ ర్యాలీలో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ నోరు పారేసుకుని ట్రోల్స్ కి గురవుతున్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీద్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేశాడు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ నవ్వుల పాలయ్యే అతడు మళ్ళీ నోరు పారేసుకున్నాడు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై మాట్లాడుతూ భారత్పై విమర్శలు గుప్పించాడు. భారత సైన్యమే ముందుగా తమ దేశంపై దాడి చేసిందని కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ను ఎదుర్కోవడం ఎంత కష్టమో ఇప్పుడు మోదీకి అర్థమైందని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ సైన్యానికి మద్దతు తెలుపుతూ కరాచీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అఫ్రీద్ పాల్గొన్నాడు. భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్పై భారత సైన్యమే తొలుత దాడి చేసిందని, వారికి సరైన రీతిలో పాకిస్తాన్ సైనికులు బదులిచ్చారు, ఆ దేశ ఆర్మీని సైలెంట్ చేశారు. భారత్ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయలేదు. ఆ దేశం పాకిస్తాన్లోని పిల్లలపై దాడి చేసింది, పౌర ప్రాంతాలు, మసీదులపై అటాక్ చేసిందని, కానీ వాటిని పాక్ సైన్యం అడ్డుకుందన్నట్టు పాకిస్తాన్ను ఎదుర్కోవడం ఎంత కష్టమో భారత ప్రధాని మోదీకి ఇప్పుడు అర్థమై ఉంటుంది. మేం శాంతిని ప్రేమించే వాళ్ళం, కానీ దురాక్రమణలను చూస్తూ మౌనంగా కూర్చోలేం, సరైన రీతిలో బదులిస్తామని అఫ్రీద్ ఆ ర్యాలీలో వ్యాఖ్యలు చేశాడు. కాగా షాహిద్ అఫ్రీద్ భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ అతడు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడిని అడ్డుకోవడంలో భారత సైన్యం విఫలమైందని ఇటీవల కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ను భయపెట్టాలని భారత్ ప్రయత్నిస్తుంది, కానీ చాలా కాలంగా మేము యుద్ధంలో ఉన్నాం. పాక్ సైన్యంతో వాళ్ళు పోటీ పడలేరు. ఉగ్రవాదాన్ని ఎవరు సపోర్ట్ చేయరు, ఏ మతం కూడా ఎంకరేజ్ చేయదు. మేం చాలా కాలంగా ఉగ్రవాదంతో పోరాడుతున్నాం. మన మతం శాంతి గురించి మాట్లాడుతుంది. పహల్గామ్లో భారత్ తన సొంత ప్రజలను చంపుకుని పాకిస్తాన్ను నిందిస్తోంది. తన ప్రజలను కూడా భారత సైన్యం కాపాడుకోలేకపోతుంది. పహల్గామ్ దాడిలో పాక్ దాడిపై రుజువు ఇవ్వండి అని అఫ్రీద్ బీరాలు పలికాడు. భారత సైన్యం పట్ల షాహిద్ అఫ్రీద్ ద్వేషానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. నిజానికి షాహిద్ అఫ్రీద్ బంధువు భారత్ పాక్ సరిహద్దులో చంపబడ్డాడు. 2003లో అనంతనాగ్లో జరిగిన ఎన్కౌంటర్లో షాహిద్ అఫ్రీద్ సోదరుని బీఎస్ఎఫ్ హతమార్చింది. షాహిద్ అఫ్రీద్ సోదరుడి పేరు షకీబ్. షకీబ్ హర్కత్ ఉల్ అన్సార్ బెటాలియన్ కమాండర్ గా విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో షకీబ్ నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు షకీబ్ కు షాహిద్ అఫ్రీద్ తో సంబంధాలు ఉన్నాయని బీఎస్ఎఫ్ వెల్లడించింది. కానీ అప్పుడు షాహిద్ అఫ్రీద్ ఈ విషయాన్ని ఖండించాడు. దీని తర్వాత షాహిద్ అఫ్రీద్ మాటలపై నెట్టింట సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన దేశ ప్రజలే తమ దేశానికి శత్రువులైన విషయాన్ని షాహిద్ అఫ్రీద్ మర్చిపోయాడా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.